So our next topic is investment accounts. Ramya. Yes. Okay, investment. ఒక ఆర్గనైజేషన్ కి ఇన్వెస్ట్మెంట్ Yes, అంటే sir. ఏంటి? ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమై ఉండొచ్చు? ఏమేమి ఇన్వెస్ట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు మనం? Capital, sir. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అన్నా ఆర్గనైజేషన్ చేసే ఇన్వెస్ట్మెంట్ అడుగుతాను. ఆర్గనైజేషన్ లోకి వచ్చే ఇన్వెస్ట్మెంట్ కాదు. Yes, sir. ఆర్గనైజేషన్ చేసే ఇన్వెస్ట్మెంట్. ఆర్గనైజేషన్ కి వచ్చేదాన్ని మనం లోన్స్ అంటాం, ఇన్వెస్ట్మెంట్ అన్నాం. ఓకేనా? Yes, sir. చెప్పు మరి ఆర్గనైజేషన్ చేసే ఇన్వెస్ట్మెంట్ ఏంటి? Manufacturing unit అయితే raw materials, machines. సో రా మెటీరియల్ అనేది స్టాక్ అవుతుంది కదా? Yes, sir. ఓకే, స్టాక్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. వెరీ గుడ్. నెక్స్ట్, సో ఇసే ఇట్ ఈస్ స్టాక్. ఇన్వెస్ట్మెంట్ స్టాక్ లో ఉంటుంది. లేదంటే అంటే మెషిన్ అన్నాం. ఓకే, మెషిన్ లో ఉంటుంది. ఇంకా వేరే కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చు, sir. రైట్, ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద వేరే కంపెనీలో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐదర్ షేర్స్ Shares or stock, debentures. ఆర్ డిబెంచర్స్ ఆర్ బాండ్స్. ఇలా వేరే కంపెనీలో ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షేర్, డిబెంచర్స్ ఆర్ బాండ్స్ చేయొచ్చు. అవునా? Yes, sir. వేరే కంపెనీతో టైప్ పెట్టుకోవచ్చు, జాయింట్ వెంచర్స్ కూడా. Joint venture. ఇంకా సో గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు, Yes, sir. డేటాస్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు, Yes, sir. బిల్స్ రిసీవబుల్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ కదా, కరెంట్ అసెట్స్. Yes, sir. రైట్, ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్స్ ఏనా? కాకపోతే ప్రతి ఇన్వెస్ట్మెంట్ కి ఆల్రెడీ కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి. లైక్ స్టాక్, అలాగే నువ్వు చెప్పిన గోల్డ్, డేటాస్, కరెంట్ అసెట్స్ వేటికైనా సరే సపరేట్ స్టాండర్డ్ ఉంది. మిషనరీ, ఫిక్స్డ్ అసెట్స్ ఏమైనా ఉంటే కనుక వాటికి కూడా సపరేట్ స్టాండర్డ్ ఉంది. Yes, sir. ఓకేనా? సో ఇప్పుడు మనం మాట్లాడతాం ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్ అంటే ఇన్వెస్ట్మెంట్, రైట్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ Shares, debentures or bonds. ఓకేనా, ఈ ఇన్వెస్ట్మెంట్. సో మిగతా వాటికి వేరే వేరే డిఫరెంట్ స్టాండర్డ్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ మనం మాట్లాడుతుంది ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షేర్స్, డిబెంచర్స్ అండ్ బాండ్స్. రైట్? Yes, sir. ఫస్ట్ పాయింట్ ఇది క్లియర్ ఏనా? Yes, sir. ఈ చాప్టర్ మాట్లాడుతుంది కేవలం వాటి గురించి. వాటిలో మనకి నీకు గుర్తుంటే ఇన్వెస్ట్మెంట్స్ అనే సపరేట్ హెడ్ పెట్టేవాళ్ళు. అసెట్ సైడ్, నాన్ కరెంట్ అసెట్, కరెంట్ అసెట్స్ మధ్యలో ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెట్టచ్చు. అవునా కదా? Yes, sir. ఆ ఇన్వెస్ట్మెంట్స్ 2 కేటగిరీస్ కింద మనం అనుకున్నాం. లైక్ ఇట్ కెన్ బి ఏ షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనుకున్నా ఇట్ విల్ బి కేటగరైజ్డ్ అండర్ నాన్ కరెంట్ అసెట్. Yes, sir. అదే షార్ట్ టర్మ్ అయితే ఇట్ విల్ బి కేటగరైజ్డ్ అండర్ Current assets. రైట్. అది ఫస్ట్ కేటగిరీ. ఓకేనా? సో ఇన్వెస్ట్మెంట్స్ ని మనం క్లాసిఫై చేసేటప్పుడు 2 మెథడాలజీస్ వాడుతున్నారు. ఫస్ట్ బేసిక్ క్లాసిఫికేషన్, ఇది మనకు ఆల్రెడీ తెలుసు. దట్ ఈస్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. అవునా కదా? Yes, sir. కరెంట్ ఇన్వెస్ట్మెంట్ మీన్స్ ద ఇన్వెస్ట్మెంట్ which is held for a period less than 1 year. 1 year. So long term investments is the investment which are held for a period more than 1 year. More than 1 year. ఇది ఫస్ట్ బేసిక్ డెఫినిషన్, మనకు తెలుసు కదా ఇది. Yes, sir. రైట్, ఇది అసెట్ డెఫినిషన్ కాబట్టి మనకి తెలుసు. అలాగే ఆల్ ది కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ వాల్యూడ్ అట్ రైట్. 2 విషయాలు ఉన్నాయి వాల్యుయేషన్ లో. 2 విషయాలు. ఒకటి ఇనీషియల్ రికగ్నిషన్. ఎప్పుడు కూడా స్టార్టింగ్ ఇనీషియల్ గా దాన్ని ఎలా రికగ్నైజ్ చేస్తాం? ఫస్ట్ టైం, ఇనీషియల్ అంటే ఫస్ట్ టైం. ఓకేనా? Yes, sir. ఏ అసెట్ అయినా ఇనీషియల్ గా బుక్స్ లో ఎలా రికార్డ్ చేస్తాం? ఎంత పర్చేస్ చేసామో ఆ పర్చేస్ కాస్ట్ రికార్డ్ దీన్ని మనం అంటాం కాస్ట్ అంటాం. Yes, sir. అది కరెంట్ ఇన్వెస్ట్మెంట్ అయినా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయినా నేను ఎంత కొంటే అంతకే కదా బుక్స్ లో రికార్డ్ చేస్తాను. మనం ఎప్పుడు కాస్ట్ కాన్సెప్ట్ ఫాలో అవుతాం మెసేజ్ కి. అవునా కదా? Yes, sir. రైట్. సెకండ్ వన్ ఇస్ కాల్డ్ సబ్సిక్వెంట్ రికగ్నిషన్. వాట్ ఇస్ మీన్ బై సబ్సిక్వెంట్ రికగ్నిషన్? అంటే సేల్ చేసేటప్పుడు సార్. కాదు, సబ్సిక్వెంట్ అంటే ఎవ్రీ ఇయర్, లేటర్ ఇయర్స్, ఎవ్రీ ఇయర్ బ్యాలెన్స్ షీట్ లో మనం అసెట్స్ చూపిస్తూనే ఉంటాం కదా. Yes, sir. సో ఇనీషియల్ గా పర్చేస్ చేసిన దాన్ని ఇనీషియల్ రికగ్నిషన్ అంటాం. ఎవ్రీ ఇయర్ బ్యాలెన్స్ షీట్ లో ప్రజెంట్ చేసిన దాన్ని ఏమంటాం? సబ్సిక్వెంట్ రికగ్నిషన్. ఓకేనా? ఈ సబ్సిక్వెంట్ రికగ్నిషన్ అనేది కరెంట్ అసెట్ కి వాల్యుయేషన్ రూల్. స్టాక్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం, నీకు ఐడియా ఉంటుంది ఏంటో స్టాక్ వాల్యుయేషన్ రూల్. కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఇస్ లోవర్. రైట్.
సిమిలర్ థింగ్ ఇక్కడ కూడా నాన్న ఇన్వెస్ట్మెంట్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్ అయితే ద వాల్యుయేషన్ రూల్ ఇస్ లోవర్ ఆఫ్ కాస్ట్ ఆర్ ఫెయిర్ వాల్యూ విచ్ ఎవర్ ఇస్ lower. కాస్ట్ ఆర్ ఫెయిర్ వాల్యూ విచ్ ఎవర్ ఇస్ లోవర్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అప్పుడు మరి ఏంటి సార్? లాంగ్ టర్మ్ ఇట్ ఈస్ ఆల్వేస్ వాల్యూడ్ ఎట్ కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మిషనరీ ఉంది, ఫ్యూచర్ లో దాని వాల్యూ నేను 10 లక్షలకు కొన్నాను, అది ఒక ఇయర్ బ్యాలెన్స్ షీట్ లో చూపించేటప్పటికి మార్కెట్ లో దాని వాల్యూ 9 లక్షలు అయిపోయింది. నేను 9 లక్షలు రికగ్నైజ్ చేస్తానా? No, sir. లేదు. 10 lakhs రికగ్నైజ్ చేస్తాను, అంతగా అవసరమైతే డిప్రిసియేషన్ మైనస్ చేస్తాను, అంతే కదా. Yes, sir. అంతేగాని అసెట్ మార్కెట్ లో వాల్యూ పడిపోయిందని నేను తగ్గించేస్తానా? తగ్గించు. No, sir. రైట్. ఎందుకు తగ్గించినాను అలాగా? ఎందుకంటే దోస్ ఆర్ ఆల్ టెంపరరీ ఫ్లక్చుయేషన్స్. ఇవాళ తగ్గుతుంది రేపు పెరుగుతుంది, ఇవాళ తగ్గుతుంది రేపు పెరుగుతుంది, అలా టెంపరరీ ఫ్లక్చుయేషన్స్ ఉంటే ఎప్పుడు తగ్గించకూడదు, కానీ పర్మనెంట్ రిడక్షన్ ఉంటే తగ్గించాలి. గుర్తుందా కాన్సెప్ట్ పేరు మనం ఎక్కడ నేర్చుకున్నామన్నా? రియలైజేషన్ కాన్సెప్ట్ ఇన్ ఫౌండేషన్ అకౌంటింగ్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం. Yes, sir. As per this concept, assets are realized. Assets are shown at a realizable value, subsequent recognition. If the reduction is a permanent reduction, it will be reduced. Otherwise, Depreciation. assets are recognized at cost only. Okay, Nana? Yes, sir. Right. So, మనకి మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. Investments are categorized into two types. One is current investment, second one is long term. Long-term So investment. initial recognition is cost and subsequent recognition is for the current investments it is cost or fair value which is lower. In case of long term investment it is cost only, lesser. Provision for other than temporary diminution. Temporary basis కాకుండా permanent basis లో ఏమైనా reduction ఉంటే తగ్గించాలి తప్ప, లేకపోతే కనుక long term investments are always valued at cost. Cost. Right. So second recognition ఇంకోటి ఉంది. Second classification. ఇది అకౌంటింగ్ కోసం చేసిన క్లాసిఫికేషన్. So this is for the purpose of accounting, investments are classified into two categories. Observe just for earning income. Second one is for capital appreciation or for other benefits. ఆలోచించి చెప్పినా రమ్య దీని గురించి? రమ్య కాదు, రమ్య అయిపోయింది. సో నెక్స్ట్ పర్సన్ మానస. మానస సార్. మానస నా వాయిస్ వస్తుందా నాన్న? హలో సార్. వాయిస్ వినబడుతుందమ్మా. మానస ఎస్ సార్. అమ్మా వినబడుతుందా నాన్న? కట్ అవుతుంది సార్. రైట్ నాన్న, మ్యూట్ చేసాను, పర్లేదు పర్లేదు. మణికంఠ. మణికంఠ. ఎస్ సార్. మణికంఠ క్వశ్చన్ అడుగుతుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే సార్. సెకండ్ కేటగిరీ, రెండు రకాల క్లాసిఫికేషన్స్ మనం మాట్లాడుతున్నాం. ఓకేనా? ఒక క్లాసిఫికేషన్ అయిపోయింది, సెకండ్ వన్ నేను మాట్లాడుతున్నాను. సెకండ్ వన్, ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ క్లాసిఫైడ్. ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ద అసెట్స్ హెల్డ్ బై అన్ ఎంటర్ప్రైజ్ ఫర్ ఎర్నింగ్ ఇన్కమ్ అన్నాడు. ఎస్ సార్. ఇన్కమ్ ఎర్న్ అయ్యాలంటే ఇన్వెస్ట్మెంట్స్ ఏమని చెప్పు, నాకు ఇన్కమ్ రావాలి ఆ ఇన్వెస్ట్మెంట్ వల్ల. ఇన్కమ్ రావాలంటే షేర్స్ ఇన్వెస్ట్ చేయడం. షేర్స్ ఇన్వెస్ట్ చేస్తే డివిడెండ్ వస్తుంది. yes, it is a investment. ఎవరికైనా మన బిజినెస్ లోన్ ఇవ్వచ్చు సార్. yes, మన ఎవరికైనా లోన్ ఇవ్వచ్చు. సో లోన్స్ ఇస్తే మనం ఇన్వెస్ట్ చేస్తే ఎవరికైనా వేరే కంపెనీలో లోన్స్ ఇవ్వచ్చు, రైట్? ఇంట్రెస్ట్ వస్తుంది. మన బిజినెస్ కి ఏమైనా ఓన్ అసెట్స్ ఏమైనా ఉంటే రెంట్ కి ఇవ్వచ్చు. ఓన్ అసెట్స్ లో మనం ఇన్వెస్ట్ చేసి రెంట్ వస్తే రెంటల్ బేస్డ్. ఎస్ సార్. అంతే కదా? సో సింపుల్ గా సార్ ఇది ఎర్నింగ్ బేస్డ్ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్. ఎస్ సార్. ఎస్. వాట్ అబౌట్ క్యాపిటల్ అప్రిసియేషన్? అంటే మన బిజినెస్ పర్పస్ కోసం యూస్ చేస్తే క్యాపిటల్ రిలేటెడ్ అంటారు సార్. ఇది ఇన్వెస్ట్మెంట్ చెప్పు. ఫర్ ఎగ్జాంపుల్ షేర్స్ చెప్పు, డివిడెండ్ రూపంలో, ఇంట్రెస్ట్ కోసం లైక్ బాండ్స్, డిబెంచర్స్, లేదంటే నేను ఇందాక చెప్పినట్టు ఏదో కంపెనీలో లోన్స్ ఇవ్వచ్చు ఎవరికైనా. సో రెంటల్ బేస్ లేదు, ఒక అసెట్ ని పర్చేజ్ చేసి ఎవరికైనా రెంట్కి ఇవ్వచ్చు, ఇలా చెప్పావు కదా. ఎస్ సార్. అలాగే ఇప్పుడు మరి క్యాపిటల్ అప్రిసియేషన్ కోసం చేసే అసెట్ ఏదైనా ఉంటుంది. ఇట్ ఈస్ ల్యాండ్. అంటే ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఇట్ ఈస్ ల్యాండ్. ఎస్ సార్. ల్యాండ్ ఇస్ ఏ క్యాపిటల్ అప్రిసియేషన్. ఎస్ సార్. మిషనరీ అండి. గోల్డ్ క్యాపిటల్ అప్రిసియేషన్. మిషనరీ పెరగదుగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే. ఎస్ సార్. వాల్యూ క్యాపిటల్ అప్రిసియేషన్ ఉండాలి, రైట్? పెరగాలి వాల్యూ, ఎస్ సార్. రైట్? అలా ఇన్వెస్ట్ చేస్తే
ఫర్ సెకండ్ కేటగిరీ. ఓకేనా? ఎస్ సార్. ఇది సెకండ్ కేటగిరీ. సో వీటి గురించి మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాను అన్న. సో కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి మణికంఠ. రైట్, థ్యాంక్ యూ మణికంఠ. మ్యూట్ చేయండి. సో జాగ్రత్తగా వినండి, నేను డెఫినేషన్స్ అన్ని కూడా స్టార్ట్ చేస్తాను. సో ఇలాగే నేను ఓన్లీ ఇంట్రడక్షన్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్ లో ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పాను. ఇన్వెస్ట్మెంట్స్ 2 టైప్స్ లో క్లాసిఫై చేశాను. ఇన్వెస్ట్మెంట్ అంటే మన బ్యాలెన్స్ షీట్ లో ఉన్న అసెట్స్, అన్ని అసెట్స్ సైడ్ ఉన్న ప్రతిదీ ఇన్వెస్ట్మెంట్. రైట్. అయితే ఇక్కడ మనం మాట్లాడుతుంది అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 3, దట్ ఈస్ కాల్డ్ అకౌంటింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్. ఇది అన్ని ఇన్వెస్ట్మెంట్స్ డీల్ చేయదు. రైట్. సో దీని ప్రకారం ఇన్వెస్ట్మెంట్స్ అంటే జనరల్ మీనింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ద అసెట్స్ హెల్డ్ బై an enterprise for earning income by way of dividend, interest and for capital appreciation or for other benefits to the investing enterprise. So basic definition ఇందాక మనం నేర్చుకున్నటువంటి వన్ ఆఫ్ ది క్లాసిఫికేషన్. నేను ఇన్వెస్ట్ చేసేది అయితే ఇన్కమ్ వచ్చేలాగా ఇన్వెస్ట్ చేస్తాను, లేదా క్యాపిటల్ ఎప్రిషియేట్ అవుతుంది, వాల్యూ పెరుగుతుంది అనుకుంటే ఇన్వెస్ట్ చేస్తాను. సో అలాంటి వాటి ఇన్వెస్ట్మెంట్స్ అంటాం. ఇవన్నీ కూడా ఆర్గనైజేషన్ ఏంటన్నా అసెట్స్. ఆర్గనైజేషన్ చేసే ప్రతిదీ కూడా ఏంటన్నా ఇన్వెస్ట్మెంట్ అసెట్స్. అయితే మనం ఇప్పుడు మాట్లాడుతున్న అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 13 అకౌంటింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్, which deals with accounting for investments in the financial statements related disclosures. So financial statements లో ఈ అకౌంటింగ్ ఏం డీల్ చేస్తుంది? ఎక్సెప్ట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ప్రతిదీ కూడా అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 13 డిస్కస్ చేయాలి. ఈ టాపిక్ లో మనం డిస్కస్ చేయాలి. సో మరి ఈ టాపిక్ లో స్పెసిఫిక్ గా డిస్కస్ చేసేది ఏంటంటే బేసిస్ ఫర్ రికగ్నిషన్ అండ్ ఎక్సెప్షన్స్. ఇవన్నీ ఇవి కానీ మనం రికగ్నైజ్ చేస్తాం ఇన్వెస్ట్మెంట్స్ లో. బేసిస్ ఫర్ రికగ్నిషన్ ఆఫ్ ఇంట్రెస్ట్, డివిడెండ్ అండ్ రెంట్. సో ఇన్కమ్ నేను ఇక్కడ మాట్లాడుతానా, డివిడెండ్, ఇంట్రెస్ట్, రెంట్, ఇన్కమ్ వచ్చే ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడతాను. ఆ ఇన్కమ్ గురించి నేను మాట్లాడతాను. ఆ ఇన్కమ్ ని ఎలా రికగ్నైజ్ చేయాలి సార్? సపరేట్ స్టాండ్ ఇస్ దేర్, రెవెన్యూ రికగ్నిషన్. రెవెన్యూ రికగ్నిషన్. నెక్స్ట్ ఆపరేటింగ్ ఆర్ ఫైనాన్స్ లీజెస్. నేను ఎవరికైనా సరే లీజ్ కి అసెట్ ఇచ్చాను, నా దగ్గర ఉన్నటువంటి అసెట్ ని లీజ్ రూపంలో ఇచ్చాను. రైట్. అప్పుడు మళ్ళీ సపరేట్ స్టాండర్డ్ కాల్ లీజెస్. సార్ నేను ఇన్వెస్ట్మెంట్ రిటైర్మెంట్ బెనిఫిట్ ప్లాన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వీటిలో ఇన్వెస్ట్ చేశాను. ఇట్ ఇస్ కాల్డ్ ఎంప్లాయీ బెనిఫిట్స్. సో నేను మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేశాను. రైట్. మ్యూచువల్ ఫండ్స్ కి సపరేట్ అకౌంటింగ్ గైడెన్స్. రైట్. మరి ఇవన్నీ కూడా separate standards like revenue recognition accounting standard number 9, leases accounting standard number 16, employee benefits 15. ఇలా different standards, different concepts ఉన్నాయి. ఇవి కానివి ఏవైతే ఉంటాయో వాటిని మన అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 13 లో డిస్కస్ చేస్తాం. రెండోది ఇంకొక పాయింట్ ఇక్కడ చెప్పిన ఎక్సెప్షన్, స్టాక్స్. అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 2, స్టాక్ ఈజ్ ఆల్సో ఇన్వెస్ట్మెంట్ కదా, అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 2. సో అందుకే మనం చెప్పే అసెట్స్ held as stock in trade or not investment. And clear ga definition రూపంలో దాన్ని రిమూవ్ చేస్తాడు. సో డెఫినేషన్ రూపంలో దాన్ని ఏం చేస్తాడు? రిమూవ్ చేస్తాడు. స్టాక్ ఇన్ ట్రేడ్ ఆర్ నాట్ ఇన్వెస్ట్మెంట్స్. దాని ఇన్వెస్ట్మెంట్స్ కేటగిరీలోకి దాన్ని అసలు కన్సిడర్ చేయము. అంటే లైక్ ఆల్ కరెంట్ అసెట్స్ ఆర్ రిమూవ్. సో లాంగ్ టర్మ్ ఉన్న వాటిలో అంటే లైక్ ఇన్వెస్ట్మెంట్స్ లో స్టాక్ తీసేసి, ఇంట్రెస్ట్ ఇన్కమ్ రికగ్నిషన్ తీసేసి, లీజెస్ కాన్సెప్ట్ తీసేసి, రిటైర్మెంట్ బెనిఫిట్ ప్లాన్, ఇన్సూరెన్స్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్స్ తీసేసి, మ్యూచువల్ ఫండ్స్ లాంటి కేటగిరీ తీసేస్తే ఇంకా మిగిలిన ఏంటి అనే దాని గురించి మనం డిస్కస్ చేసేది. దట్ ఇట్ ఈస్ కాల్డ్ అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 13. అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 13 మిగిలిన అసెట్స్ కి మాత్రమే అప్లై అవుతుంది, ప్రతి అసెట్ కి అప్లై అవ్వదు. మరి అసెట్ డెఫినేషన్ ఏంటి సార్? అసెట్ డెఫినేషన్ స్పెసిఫిక్ గా ఉంది. ఎర్నింగ్ ఇన్కమ్ బై ఆఫ్ డివిడెండ్, ఇంట్రెస్ట్, రెంట్ ఫర్ క్యాపిటల్ అప్రిసియేషన్. రైట్ నా? ఓకే, ఇప్పుడు చూద్దాం క్లాసిఫికేషన్. ఈ క్లాసిఫికేషన్ అంతా మనం ఆల్రెడీ కంప్లీట్ ఇందాకే డిస్కస్ చేసాం. ఇందాక చెప్పిన క్లాసిఫికేషన్ లో కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్. రైట్ అన్న? సో కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ వాల్యూడ్ at cost or NRV, cost or fair value, whichever is lower. But long term investments are always valued at cost. మనం డిస్కస్ చేస్తాం. సో దీనిలో వాట్ ఈస్ కాస్ట్ క్వశ్చన్ రైజ్ అవుతుంది ఫస్ట్. సో కాస్ట్ అంటే వాడు చెప్తున్నాను, కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇంక్లూడ్స్ ఎక్విజిషన్ చార్జెస్ సచ్ as brokerage fee and duties. An investment is acquired or partly acquired by
partly acquired by issue of shares or other securities, the acquisition cost, the fair value of the asset issued, securities issued. ఒక asset ని కొనేటప్పుడు నేను ఏదైనా సెక్యూరిటీ ఇష్యూ చేసుకున్నాను అనుకో, లైక్ నేను ఒక షేర్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను, లేదా వేరే దగ్గర ఏదో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను, దాని బదులు నేను షేర్స్ ఇష్యూ చేశాను, డబ్బులు ఇవ్వలేదు, క్యాష్ ఇస్తే హ్యాపీ. అలా కాకుండా ఏదైనా అసెట్ ఇస్తే ఎంత అసెట్ అయితే నేను ఇష్యూ చేస్తానో దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ కాస్ట్. ద ఫేర్ వాల్యూ మే నాట్ నెసెసరీలీ బి ఈక్వల్ టు ద నామినల్ వాల్యూ ఆర్ పార్ వాల్యూ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్, ఒక షేర్ ఉంది, షేర్ కి ఫేస్ వాల్యూ 10 రూపీస్ అంటే, కాబట్టి ఇప్పుడు నేను షేర్లు ఎన్ని ఇష్యూ చేస్తానో దాని ఫేస్ వాల్యూతో క్యాలిక్యులేట్ చేయాలా? అసలు అలా ఏం లేదు, నేను అంతకైనా దాన్ని డిసైడ్ చేయొచ్చు. సో అదే చెప్తాను, ద ఫేర్ వాల్యూ మే నాట్ నెసెసరీలీ బి ఈక్వల్ టు ది నామినల్ ఆర్ పార్ వాల్యూ ఆఫ్ ది సెక్యూరిటీస్ అసెట్. రైట్, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక చిన్న టేబుల్ సింపుల్ వేలో ఇచ్చాడు. టైప్ ఆఫ్ ఎక్విజిషన్ అండ్ కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇఫ్ ఇట్ ఈస్ త్రూ క్యాష్ ఆర్ బ్యాంక్, it means cash price including charges such as brokerage fee and duties. ఒక అసెట్ ని ఎప్పుడైనా క్యాష్ డబ్బులు పెట్టుకున్నాను అనుకున్నానా, సో దాని వాల్యూ ఎంత అంటే పర్చేజ్ కాస్ట్ ప్లస్ ఎనీ చార్జెస్ ఇంకర్డ్ ఫర్ పర్చేజింగ్ ది అసెట్, ఇంక్లూడింగ్ చార్జెస్ లైక్ సచ్ as brokerage fee, duties. ఒక షేర్స్ ఉంటాయి, మనం ఒక కంపెనీలో షేర్స్ కొనాలి, ఇన్వెస్ట్ చేయాలని అనుకున్నాం, సో మధ్యలో ఒక బ్రోకర్ ద్వారా మనం షేర్స్ ని ఇన్వెస్ట్ చేసాం, సో వాటికి బ్రోకరేజ్ పే చేసాం, లేదా వాటికి ఫీజ్ పే చేసాం, సమ్ డ్యూటీ పే చేసాం. ఇవన్నీ కూడా అసెట్ పర్చేజ్ చేయడానికే కదా. అంటే షేర్స్ యొక్క కాస్ట్ నేను ఎంత పెట్టి మార్కెట్ లో కొన్నానో ఆ కాస్ట్ వాల్యూ ప్లస్ చార్జెస్. లేదు ఒక అసెట్ నేను షేర్స్ ఆర్ అదర్ సెక్యూరిటీస్ ఇష్యూ చేయడం ద్వారా కొంటే నేను ఏవైతే ఇష్యూ చేస్తానో దాని వాల్యూ, దాని యొక్క ఫెయిర్ వాల్యూ. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ బి ఏ కాస్ట్, దట్ మీన్స్ నామినల్ వాల్యూ ఆర్ పార్ వాల్యూ. ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ అనదర్ అసెట్, డెఫినెట్ గా ఆ అసెట్ యొక్క వాల్యూ, ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది అసెట్ గివెన్ అప్ ఆర్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ అక్వైర్డ్, విచ్ ఎవర్ ఈస్ మోర్ క్లియర్లీ ఎవిడెంట్. థర్డ్ కేసు అబ్జర్వ్ చేస్తే, నేను ఒక అసెట్ తీసుకుని ఇంకో అసెట్ ఇస్తున్నాను అనుకున్నా, విచ్ ఫెయిర్ వాల్యూ ఇస్ మోర్ ఎవిడెంట్, మోర్ క్లియర్, దట్ విల్ బి కన్సిడర్డ్ as ది వాల్యూ, కాస్ట్ వాల్యూ ఆఫ్ ది అసెట్. రైట్, ఇది చాలా బేసిక్ థింగ్, చాలా జాగ్రత్తగా అభ్యసిస్తే చాలా చిన్న విషయం, ఎందుకంటే ఇవన్నీ మనకి తెలుసు. సో కాస్ట్ మీన్స్ ఆల్ ఎక్స్పెన్సెస్ షుడ్ బి ఇంక్లూడెడ్, మనకి ఐడియా ఉన్న విషయం అంతే కదా. కాస్ట్ ఏదైనా అసెట్ కొనేటప్పుడు లైక్ మిషనరీ ఉంది, capital expenditure rule మనం నేర్చుకున్నాం. వాట్ ఇస్ ద capital expenditure rule? Any expenses incurred before put use of the asset కదా, సో దట్ షుడ్ బి క్యాపిటలైజ్డ్. సిమిలర్ థింగ్ ఇక్కడ కూడా ఫస్ట్ పాయింట్ లో వాడు చెప్పారు. లేదు ఒక అసెట్ ఇష్యూ చేస్తే ఏ ఇష్యూ చేస్తామో దాని యొక్క ఫెయిర్ వాల్యూ. అసెట్ ఇస్తే ఒక అసెట్ కి ఇంకో అసెట్ ఎక్స్చేంజ్ బార్టర్ సిస్టమ్ లో మనం ఏమైనా చేస్తే విచ్ ఎవర్ ఇస్ మోర్ క్లియర్లీ ఎవిడెంట్, దాన్ని మనం కాస్ట్ కింద కన్సిడర్ చేయాలి అని చెప్పారు. రైట్, నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3. As per the account standard number 13, a separate investment account should be made for each scrip purchased. నేను పర్చేస్ చేసే ప్రతి దానికి కూడా సపరేట్ స్క్రిప్, ప్రతిదీ సపరేట్ గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అని ఇవన్నీ, వీటన్ని డిస్కస్ చేసిన తర్వాత మనం కన్సాలిడేట్ చేద్దాం. కాన్సన్ట్రేట్ చేయండి ఫస్ట్. The scrips purchased may be broadly divided into 2 categories. సో ఇందాక ఫిక్స్డ్ ఇన్కమ్ బేరింగ్ సెక్యూరిటీ, వేరియబుల్ ఇన్కమ్ బేరింగ్ సెక్యూరిటీ. సో ఈ పాయింట్ మనం ఇప్పుడు నెక్స్ట్ ఈ చాప్టర్ లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ నుంచి మనకు ఇప్పుడు రియల్ అకౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దాకా చెప్పుకున్నారు చాలా జనరల్ ఇష్యూస్, అవన్నీ కూడా జనరల్ చదివినా కూడా అర్థమైపోతాయి, ప్రతి క్రిటికల్ థింగ్స్ ఏమీ లేవు దీనిలో. పాయింట్ నెంబర్ 3 మోస్ట్ ఇంపార్టెంట్, సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. రైట్, దిలీప్. శివమార్కండేయులు. Yes, sir. రైట్, శివమార్కండేయులు చూడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. A separate investment account should be made for each scrip purchase. The scrip purchase may be broadly divided into 2 categories అన్నాడు. Categories of investment on the basis of income. ఇది ఇన్కమ్ బేసిస్ లో చేసేటటువంటి క్లాసిఫికేషన్. అంటే మనకు వచ్చే ఇన్కమ్ ని బేస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్స్ ని క్లాసిఫై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇందాక అనుకున్నాం ఎర్నింగ్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్. ఎర్నింగ్స్ అంటే ఏమేమి వస్తాయని, ఎర్నింగ్స్ ఇన్వెస్ట్ చేస్తే మనకు వచ్చే ఎర్నింగ్ ఏముండొచ్చు? Rent, interest. రెంట్ రావచ్చు, ఇంట్రెస్ట్ రావచ్చు, డివిడెండ్ రావచ్చు, గుర్తుందా? Yes, sir. కానీ మనకు వచ్చినటువంటి ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక నేచర్. ఫర్ ఎగ్జాంపుల్ డివిడెండ్ అన్నాను, అది ఎంత అమౌంట్ ఎగ్జాక్ట్ గా చెప్పగలం?
చెప్పలేము సార్. ఎందుకని చెప్పలేం? అంటే ప్రాఫిట్స్ బట్టి ఆధారపడి ఇస్తారు సార్. dividend. అవతల చెప్పలేము సార్. కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేసిన కంపెనీలో ఉన్నటువంటి వచ్చే ప్రాఫిట్ ని బట్టి వాడు మనకు డివిడెండ్ ఇస్తుంది కదా. Yes, sir. సో దెన్ ఇట్ ఇస్ కాల్డ్ వేరియబుల్ ఇన్కమ్ బేరింగ్. Yes, sir. ఇన్కమ్ వ్యారీ అవుతుందా లేదా వాడి ప్రాఫిట్ ని బట్టి. Yes, sir. సో కాబట్టి దాన్ని ఏమంటాం వేరియబుల్ ఇన్కమ్ బేరింగ్ సెక్యూరిటీ. అలాంటి వాటికి Yes, sir. ఎగ్జాంపుల్ ఏంటి? Shares. షేర్స్. ఓకేనా? Yes, sir. రెండు ఫిక్స్డ్ ఇన్కమ్ బేరింగ్ సెక్యూరిటీ. నా ఇన్కమ్ అనేది రెండు కేటగిరీస్ కింద ఫిక్స్డ్ ఇన్కమ్, వేరియబుల్. అర్థమవుతుందా? Yes, sir. ఫిక్స్డ్ ఇన్కమ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో డిబెంచర్స్ ఇన్వెస్ట్ చేసాం. డిబెంచర్స్ బేసిక్స్ ఆఫ్ Yes, ఫౌండేషన్. sir. ఓకేనా? డిబెంచర్స్ అంటే Interest డిబెంచర్స్ వస్తుంది ఇదే సార్. లైబిలిటీ టు ది కంపెనీ. అవునా కదా? Yes, sir. ఇష్యూ చేసే కంపెనీకి లైబిలిటీ, కొనుక్కునే వారికి ఏంటది ఇన్వెస్ట్మెంట్. Investment. ఏ కంపెనీ అయితే డిబెంచర్లు ఇష్యూ చేస్తుందో ఆ కంపెనీ మనకి ఎవ్రీ ఇయర్ ఏం ఇవ్వాలి? Interest. ఇంట్రెస్ట్ పే చేయాలి. అది ఫిక్స్డ్ అమౌంట్ మారిపోతుంటుందా? Fixed, sir. ఫిక్స్డ్. ఎందుకంటే డిబెంచర్ షుడ్ హ్యావ్ ఏ కూపన్ రేట్. గుర్తుందా? లైక్ 10% Yes, sir. డిబెంచర్స్ అని అంటే దాని అర్థం 10% interest rate అండి సార్. 10% కంపల్సరీ ఇంట్రెస్ట్ రేట్. అవునా కదా? Yes, sir. Yes, ఇలా sir. అన్నమాట. సో ఇది ఫిక్స్డా ఇది వేరియబులా? Fixed, sir. ఫిక్స్డ్. కంపల్సరీగా ఇవ్వాలా లేదా? Yes, sir. ఇవ్వాలి సార్. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ చార్జ్ అగైనెస్ట్ ప్రాఫిట్స్. గుర్తుందా? Yes, sir. Yes, sir. So the expenditure burned by the company is a charge against profit. Interest is a charge, but the dividend is a interest is a charge, but dividend is a appropriation. So Markandelli. Yes, sir. So what is the difference between charge and appropriation? చార్జ్ అంటే ప్రాఫిట్ ఉన్నా లేకపోయినా ఇవ్వాలి సార్. Very good. అప్రోప్రియేషన్ అంటే అంటే ప్రాఫిట్ ఉంటేనే ఇస్తుంది సార్. profit profit ఉంటేనే ఉంటే ఇస్తాం ఇస్తాము, సార్. లేకపోతే లేదు కదా. మరి డివిడెండ్ అనేది ఎప్పుడు వ్యారీ అయిపోతుంటుంది, బట్ కానీ ఇంట్రెస్ట్ అనేది అలా వ్యారీ అవ్వదు. అవ్వచ్చు సో సార్. అకౌంటింగ్ కోసం రైట్ అన్న ఇన్వెస్ట్మెంట్స్ ని అకౌంట్ ఫర్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్స్ ని రెండు కేటగిరీస్ కింద క్లాసిఫై చేస్తారు. ఈ అకౌంటింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ లోనే ఎర్నింగ్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ లో టూ కేటగిరీస్ అన్న. ఎర్నింగ్ అనేది ఫిక్స్డ్ అయి ఉండొచ్చు, వేరియబుల్ అయి ఉండొచ్చు. Yes, ఫిక్స్డ్ sir. అయితే మన దాని అకౌంటింగ్ ప్రొసీజర్ వేరు, వేరియబుల్ అయితే దాని అకౌంటింగ్ ప్రొసీజర్ వేరు. ఓకేనా? ఓకే సార్. ఒక్కొక్క దాని యొక్క అకౌంటింగ్ ప్రొసీజర్ మనం మళ్ళీ చూద్దాం. ఈ పాయింట్ క్లియర్ అయినా ఏమైనా డౌట్ ఉందా దీనిలో? క్లియర్ సార్. లేదు. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, జాగ్రత్తగా విను. మన ఆర్గనైజేషన్ ఎక్స్ నా, ఓకేనా? మన ఆర్గనైజేషన్ పేరేంటి? ఎక్స్. ఎక్స్. సో నేను వై అనే కంపెనీలో డిబెంచర్స్ పర్చేస్ చేశాను. డిబెంచర్స్. ఎస్ సార్. జెడ్ అనే కంపెనీలో షేర్స్ పర్చేస్ చేశాను. ఎస్ సార్. యు అనే కంపెనీలో డిబెంచర్లు పర్చేస్ చేశాను. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే వై అనే కంపెనీలో ఉన్నది డిబెంచరే, యు అనే కంపెనీలో ఉన్నది కూడా ఏంటి? డిబెంచరే. డిబెంచర్స్. ఇప్పుడు నేను ఆ డిబెంచర్స్ కి ఒక అకౌంట్ ప్రిపేర్ చేయొచ్చా? ఎస్ సార్, చెయ్యొచ్చు సార్. చెయ్యకూడదు. సార్ వై సార్? A separate investment account should be made for each scrip purchased. నువ్వు కొనే ప్రతి స్క్రిప్ డిఫరెంట్. ఎస్ సార్. వై కంపెనీ డిబెంచర్ ఇస్ డిఫరెంట్, యూ కంపెనీ డిబెంచర్ ఇస్ డిఫరెంట్. మేబీ రెండు డిబెంచర్స్ అయి ఉండొచ్చు, బట్ బోత్ హ్యావ్ ఎ డిఫరెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉండొచ్చు కదా. ఎస్ సార్. రెండు కంపెనీస్ యొక్క పాలసీ వేరే ఉండొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఎవ్రీ 3 months ఇంట్రెస్ట్ పే చేస్తుంది, ఒక కంపెనీ ఇయర్లీ వన్స్ పే చేస్తుంది ఇంట్రెస్ట్. ఎస్ సార్. మరి పాలసీ వేరు, ఇంట్రెస్ట్ రేట్లు వేరు అయినప్పుడు, కంపెనీ డిబెంచర్ లేనప్పుడు వాటిని ఒకటి కింద తీసుకుని ఒక అకౌంట్ ప్రిపేర్ చేయడం బెటరా, సపరేట్ గా ప్రిపేర్ చేయడం బెటరా? సెపరేట్ గా ప్రిపేర్ చేయడం బెటర్ సార్. అందుకే స్టాండర్డ్ క్లియర్ గా చెప్పేస్తుంది. ఏమని చెప్తుంది? సపరేట్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ షుడ్ నాట్ బి కంబైన్డ్ విత్ సేమ్ కంపెనీస్ ఆర్ అదర్ కంపెనీస్ సేమ్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకేనా? ఓకే సార్. మా అర్థమైందన్న మార్కండేయులు? అర్థమైంది సార్. రైట్ అండి, థ్యాంక్ యూ. సో ఇప్పుడు చెప్పిన పాయింట్లు ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగండి అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ మన అకౌంటింగ్ లోకి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు నేర్చుకోబోయేది ఫస్ట్ ఇక్కడ ఉన్నది చదువుతానన్నా, దీన్ని క్లియర్ గా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా చదువుతాను, అది ఎంత వరకు అర్థమవుతుందో స్టాండర్డ్ చెప్పినటువంటి పాయింట్స్
అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 13 ఇన్వెస్ట్మెంట్ అకౌంటింగ్ చెప్పినటువంటి పాయింట్స్ ఒకసారి ముందు చదివి వాటిని మీతో ఎగ్జాంపుల్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా అందరూ అర్థం చేసుకోవాలి. రైట్. వెంకటలక్ష్మి. Yes, sir. వెంకటలక్ష్మి, నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, కాన్సన్ట్రేట్ చేయి ఫస్ట్, తర్వాత థియరీకి వెళ్దాం. ఓకేనా? Okay, sir. రైట్. ఎక్స్ అనే ఒక కంపెనీ ఉంది. ఓకేనా? Yes, sir. ఈ కంపెనీ, మా ఎగ్జాంపుల్ బాగా అర్థమైతే ఆటోమేటిక్ గా కాన్సెప్ట్ వచ్చేస్తుంది. Yes, sir. కంపెనీ డిబెంచర్స్ ని ఇష్యూ చేసిన కంపెనీ ఇష్యూ చేసింది డిబెంచర్స్. Yes, sir. ఈ డిబెంచర్స్ సంబంధించి ఇంట్రెస్ట్ రేట్ కంపల్సరీగా చెప్పాలి కదా నాన్న. చెప్పాలి సార్. ఇంట్రెస్ట్ రేట్ 10% నాన్న పర్ ఆనం. ఓకేనా? Yes, sir. పేమెంట్ డేట్ వచ్చి ఈ రెండు అన్న, లైక్ 31st March పేమెంట్ చేస్తాం. ఎవ్రీ ఇయర్ ఎండ్ డేట్ ని కరెక్ట్ గా ఇంట్రెస్ట్ పేమెంట్ చేసేస్తాం. Yes, sir. రైట్. ఓకేనా? సో ఈ కంపెనీ యొక్క ఇయర్, ఫినాన్షియల్ ఇయర్ ఎప్పుడు కూడా జనరల్ ఎప్పటి నుంచి ఎప్పుడు స్టార్ట్ అవుతుందన్నా? April 31st March. ఇది కూడా క్లియరేనా? Yes, sir. ఇది ఒక కంపెనీ అన్న. ఓకేనా? ఇది ఒక కంపెనీ చేసినటువంటి ఇష్యూ, దాని యొక్క డీటెయిల్స్. Yes, sir. మనం మాట్లాడుతుంది కంపెనీ చేసే ఇష్యూ గురించి కాదు, మనం ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాం ఇక్కడ. కంపెనీ ఏమైనా ఇష్యూ చేస్తే అది కంపెనీకి లైబిలిటీ అవుతుంది, కానీ మనం మాట్లాడేది దేని గురించి? Investment point. అసెట్ గురించి. Yes. రైట్. సో ఇప్పుడు ఐఎమ్ ఏ పర్సన్, రైట్, అండ్ ఐఎమ్ ఏ సమ్ బిజినెస్ మ్యాన్, రైట్ అన్న? Yes, sir. సో నేను వెళ్ళి ఎక్స్ అనే కంపెనీ డిబెంచర్స్ లో ఇన్వెస్ట్ చేశాను. Yes. కంపెనీ యొక్క డిబెంచర్స్ లో ఏం చేశాను? Invest. Yes. ఇన్వెస్ట్ చేశాను. రైట్. సో ఫర్ Yes, sir. ఎగ్జాంపుల్ నేను ఒక 1000 డిబెంచర్స్ ని పర్చేస్ చేశాను. దాని యొక్క ఫేస్ వాల్యూ 100 రూపీస్. కంపెనీ ఇష్యూ చేస్తే కొనుక్కున్నాను. కంపెనీ ఇష్యూ చేస్తే కొనుక్కుంటావా లేదా? పబ్లిక్ కొనుక్కుంటాం. అలా వన్ ఆఫ్ ది పబ్లిక్ నేను. Yes, sir. రైట్. నేను దీని వాల్యూ నన్ను 1000 into 100 1 lakh. 1 lakh. ఓకేనా? Yes, sir. ఈ ఇన్వెస్ట్మెంట్ నేను 1st April ఏ రోజైతే కంపెనీ ఇష్యూ చేసిందో, బిగినింగ్ ఇష్యూ చేసింది కంపెనీ, ఆ రోజు కొనేసాను. Yes, sir. ఓకే కదా? Okay, sir. రైట్. ఇప్పుడు అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 13 మాట్లాడేది సుమన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే సుమన్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు. సుమన్ కి అసెట్, అవునా కదా? Yes, sir. ఆ అసెట్ ఏంటి? Debentures. డిబెంచర్స్ ఆఫ్ ది ఎక్స్ కంపెనీ. ఓకేనా? Yes, sir. రైట్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, సుమన్ కి ఇంట్రెస్ట్ ఇన్కమ్ వస్తుందా రాదా? వస్తుంది సార్. సో ఏ రోజు వస్తుంది, ఎంత వస్తుంది? per annum అన్నారు కాబట్టి ఇయర్ ఎండ్ పే చేస్తారు సార్. క్యాలిక్యులేట్ చేద్దాం. క్యాలిక్యులేట్ చేయాలి. 100 into 10%. మన కంపెనీ 31st March పే చేస్తుంది కాబట్టి పేమెంట్ డేట్ కంపెనీకి ఎప్పుడు నాన్న? 31st March. 31st March అంటే ఈ రెండు కాబట్టి, సో 1st April ఇష్యూ చేసాం కాబట్టి 1 lakh into 10%, 10,000 సార్. 12 months by 12 months. That means 1 year. 10,000. అంతేనా? 10,000 అంతేనా? Yes, sir. సో నాకు ఇన్కమ్ ఎంత రావాలి? 10,000. ఓకే. ఇప్పుడు క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఇప్పుడు నుంచి స్టార్ట్ అయ్యే పాయింట్. ఇది చాలా ఈజీ థింగ్, నార్మల్ గా క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. సుమన్ సోల్డ్ దీస్ డిబెంచర్స్ టు హిస్ ఫ్రెండ్ మూర్తి. ఓకేనా? Yes, sir. సో మూర్తికి నేను సేల్ చేసేసాను, నా ఫ్రెండ్ కి
డిబెంచర్స్. ఎస్ సార్. నేను ఎంత పెట్టుకున్నాను ఒక డిబెంచర్ ని? 100 రూపీస్. 100. నేను ఊరికి అమ్మను కదా, నేను 1000 డిబెంచర్స్ లో 1000 అమ్మేశాను. ఎస్ సార్. ఇంటూ 105, ఒక్కొక్క డిబెంచర్ ని 105 అమ్మేశాను. ఎస్ సార్. అంటే నాకు వచ్చేటటువంటి అమౌంట్ ఎంత? 1,05,000. రైట్. మూర్తికి కాస్ట్ ఎంత? మూర్తికి కాస్ట్ 1,05,000. 1,05,000. కొనుక్కుంటే అదే కదా నా కాస్ట్. ఎస్ సార్. అవతల వాడికి అదేంటి సేల్ వాల్యూ, కానీ మనకేంటి అది? మనకేంటే నా ఉద్దేశంలో ఇప్పుడు మూర్తి పాయింట్ ఆఫ్ పర్చేస్ వాల్యూస్ అదే. మూర్తి పర్చేస్ వాల్యూ, దట్ మీన్స్ కాస్ట్. ఎస్ సార్. ఓకేనా? నేను ఏమైనా డౌట్ ఉందా? డౌట్ ఏం లేదు సార్. ఇప్పుడు డౌట్ రైజ్ అవుతుంది. చూడ 30th జూన్ జరిగిందని సేల్. ఎప్పుడు జరిగింది? ఎస్ సార్. 30th జూన్. అంటే ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే డిబెంచర్స్ ఉన్నాయో కంపెనీలో అవి సుమన్ హోల్డ్ చేశాడా లేదా? హోల్డ్ చేశారు సార్. ఎంత పీరియడ్ హోల్డ్ చేశారు? 5, 6, 3 months సార్. 3 months హోల్డ్ చేశారు. వెరీ గుడ్. మూర్తి గారు ఎంత పీరియడ్ హోల్డ్ చేశారు? 9 months. ఓకే, వెరీ గుడ్. మరి ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, కంపెనీ ఉంది కదా, ఎస్ సార్. కంపెనీ ఇంట్రెస్ట్ ని పే చేయాలి కదా 31st March. ఎస్ సార్. 1 year ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ ఎప్పుడు దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? పర్చేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ మీదే ఇంట్రెస్ట్ ఇస్తుంది కంపెనీ ఇప్పుడు కూడా. ఎస్ సార్. మనం ఎంత పెట్టి కొనుక్కున్నాం, ఎంత పెట్టి అమ్మాడితే కంపెనీకి సంబంధం లేదు. కంపెనీ ఎప్పుడు నామినల్ వాల్యూ మీదే డివిడెండ్ ఇస్తుంది, నామినల్ వాల్యూ మీదే ఇంట్రెస్ట్ ఇస్తుంది. అవునా కదా? ఎస్ సార్. ఇంట్రెస్ట్ ఆర్ డివిడెండ్ ఇస్ క్యాలిక్యులేటెడ్ ఆల్వేస్ ఆన్ ఫేస్ వాల్యూ ఆర్ నామినల్ వాల్యూ. ఎస్ సార్. నాట్ ఎట్ ఆల్ ఆన్ పర్చేజ్ కాస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్. వాటితో సంబంధం లేదు వాడికి. ఎస్ సార్. రైట్. ఇప్పుడు దీని మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ వాల్యూ ఎంత అన్న? 10,000. ఈ 10,000 ఎవరిది సార్? నాదా, సుమందా, లేదా మూర్తిదా? ఇద్దరిది అవుతుంది కదా సార్. ఓకే, ఇద్దరిది. రైట్, ఇద్దరిది. ఇద్దరిది అంటే ఎంత? 10,000 3 months కి సుమంది అవుతుంది సార్. 2,500. ఓకే, మోతి 2,500. 500. మోతి 7,500 9 months కి. క్యాలిక్యులేషన్ కరెక్టే కదా నాన్న? ఎస్ సార్. ఎవరు చేస్తారు సార్? ఇది ఎవరు చేసిస్తారు ఇలా సెటిల్మెంట్? సెటిల్మెంట్ చేయాలి కదా నాన్న? సెటిల్మెంట్ కంపెనీ చేస్తుంది సార్. కంపెనీ చేస్తుంది కదా? ఎస్ సార్. అప్పుడు నీకు అసలైన సిచ్యువేషన్ జాగ్రత్తగా అర్థమైతే నేను ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చెప్తాను. ఎస్ సార్. జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయని చెప్పిన ఆన్సర్ గుర్తుపెట్టుకో. ఏం చెప్పావు నువ్వు? కంపెనీ సెటిల్ చేస్తుందని చెప్పావు. ఎస్ సార్. అంతే కదా? ఎందుకంటే 31st March పేమెంట్ ఎవరు చేస్తున్నారు? కంపెనీ. కంపెనీ. రైట్. ఇప్పుడు క్వశ్చన్ చూడు. మూర్తి గారు కూడా అమ్మేశారు నాన్న. ఎస్ సార్. ఎవరికి? రాజా సార్కి. ఓకేనా? ఎస్ సార్. రాజా గారికి అమ్మేశారు. సో ఈయన 31st October అమ్మేశారు నా. 31st October. ఇదే ఇయర్ అంతా ఇదే. ఎస్ సార్. 1st April నేను కొనుక్కున్నాను. 30th June మూర్తి గారికి అమ్మేశాను. 31st October మూర్తి గారు ఎవరికి అమ్మేశారు? రాజాస్. ఆయన ఎంతకైనా అమ్ముకోమను. 105కి అమ్ముకోను, 100కి అమ్ముకోను, 90 రూపీస్కి అమ్ముకోను. అది వాళ్ళ యొక్క ఇంటర్నల్ ఇష్యూ. అంతే కదా? వాళ్ళ యొక్క మనీ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు ఎంతకైనా అమ్ముకోవచ్చు, కొనుక్కునేవాడు ఉంటే. ఎస్ సార్. అమ్మడం కొనడం వాల్యూ గురించి నేను మాట్లాడట్లేదు. నేను మాట్లాడుతుంది దేని గురించి? ఇంట్రెస్ట్ పే చే. ఇప్పుడు సెకండ్ కేసులో ఇలా జరిగితే ఈసారి ఇంట్రెస్ట్ ఎవరు అడతారు? 3 members కి ఇవ్వాలి. ఓకే, చెప్పు. 10,000 into 3/12 2,500. ఓకే. నెక్స్ట్ మూర్తి సార్ కి 10,000 into October 6, 7, 8 అంతే కదా? నన్ను సేవలు చేస్తాను. 3/12 ఆయన ఎంతకాలం హోల్డ్ చేశారు? జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. 4 months. 4 months హోల్డ్ చేశారు అంతే. 4/12 3,333. ఓకే, నాట్ అన్ ఇష్యూ. నెక్స్ట్ రిమైనింగ్ రాజు సార్ ఎంతకాలం హోల్డ్ చేశారు ఈ రెండు వరకు? 5 months సార్. ఓహో, వెరీ గుడ్.
10,000 into 5 Four పెట్టుకున్నాం. 4,167. ఓకేనా, మొత్తానికి 10,000 పనిచేసావు. సూపర్. ఎవరు చేశారు ఈ పని? కంపెనీ. వెరీ గుడ్. మళ్ళీ క్వశ్చన్ కి ఎగ్జాంపుల్ మళ్ళీ ఇంకోటి అంటున్నారు. రాజా సార్ కూడా అమ్మేశారు నన్ను. 30th మార్చ్ అమ్మేశారు. ఓకేనా, 30th March. Yes, sir. సందీప్ సార్ అమ్మేశారు. ఓకేనా, చెప్పండి Yes, ఇప్పుడు sir. క్యాలిక్యులేషన్. 1 day. మళ్ళీ సేమ్ ఇది మారుద్ది. Yes, sir. మనసారికి నువ్వు చెప్పిన 2,500, ముందుసారికి నువ్వు చెప్పిన 3,033 మార్పులు ఉన్నాయి దీనిలో. లేవు సార్. రాజస్థానికి పాపం మార్పు ఉంది నాన్న. ఎంత మార్పు ఉంది? 1 day. 1 day మార్పు ఉంది. చేద్దాం, కంపెనీ చేస్తుంది కదా. Yes, sir. 10,000 into 4 months కదా. సో 4 months అంటే డేస్ వైజ్ కౌంట్ చేసుకోవాలి, 4. అంతే కదా. Yes, sir. రాజస్థాన్ ఎంతకాలం హోల్డ్ చేశారు? 4 months. 30th మార్చ్ అంటే అక్టోబర్ నుంచి 5 months. October. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 5 months. Yes, sir. 5 డేస్ months. చెప్పాలి. Division days వేసుకుంటాం. ఆ డేస్ చెప్పు, నేను కౌంట్ చేద్దాం. అయితే డేస్ కూడా ఓకేనా. Yes, sir. నవంబర్ ఎన్ని డేస్ ఉంటాయి? 30. డిసెంబర్ November 30. 31, జనవరి 31, 31. ఫిబ్రవరి 28, మార్చ్ 30 డేస్. 150, sir. 150 వచ్చిందన్న. Yes, sir. డివిజన్ 365. Yes, sir. ఓకేనా. అలాగే సందీప్ సార్కి ఎంత వస్తుంది పాపం? 1 day 1 day, డివిజన్ 365 365. అంతేనా. Yes, sir. ఎవరు చేస్తారు ఈ పని? కంపెనీ పే చేస్తుంది. కంపెనీ పేమెంట్ చేస్తుంది అన్న. ఈ కంపెనీ సెటిల్మెంట్ అంతా లైక్ సుమన్ సార్కి ఎంత, ముత్ సార్కి ఎంత, రాజు సార్కి ఎంత, చంద్ర సార్కి ఎంత కంపెనీ చేయాలా? లాస్ట్ అండ్ ఫైనల్. ఓకేనా. Yes, sir. కాన్సన్ట్రేట్ చేయాలి, లాస్ట్ అండ్ ఫైనల్. ఈసారి నా అసలు అనే ఎక్స్ అనే ఒక పర్సన్ కి అమ్మేసారు. ఎక్స్ ఆల్రెడీ కంపెనీ ఉంది కదా, సో వై. 31st మార్చ్ మార్నింగ్ 9 AM కి అమ్మేశారు. లేదు పోనీ ఇంకా 31st పక్కన పెడదాం సార్. 30th మార్చ్ నైట్ 9 PM కి అమ్మేశారు. ఇప్పుడు సందీప్ Yes, సార్కి sir. ఇంట్రెస్ట్ ఎంత? 1 ఇలా కూర్చుని కంపెనీ వాడి కొనుక్కున్న షేర్లు ఏవైతే ఉన్నాయో అవి ఎవరెవరు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, ఎవరెవరు ఎన్ని రోజులు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు, ఎవరెవరు ఎన్ని రోజులు హోల్డ్ చేస్తాడు చూసి ఇంట్రెస్ట్ కంపెనీ పే చెయ్యదు. కంపెనీ రెస్పాన్సిబిలిటీ తీసుకోదు. మరి ఏం చేయాలి? అన్న వెంకటలక్ష్మి ఫస్ట్ అర్థమైంది ఏం చెప్పాను? అర్థమైంది సార్. ఇలా ఎవ్రీడే ఎవరికి వాడు ఇష్టం వచ్చినట్టు ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ అసెట్ 1 year లో ఎంతమంది దగ్గర ట్రాన్స్ఫర్ అయిందో చూసి వాళ్ళందరికీ కూర్చోబెట్టి ప్రపోర్షనేట్ గా క్యాలిక్యులేట్ చేసి ఇంట్రెస్ట్ ఎంతో కంపెనీ ఈ రెండులో కూర్చొని చేసేంత ఓపిక సహనం కంపెనీస్ కి ఉండదు కదా. కష్టం కదా. ఓపిక సహనం పక్కన పెడితే కష్టం. Yes, sir. ఈజీయా? కష్టం. ఒక పర్సన్ గురించి మాట్లాడడం, ఒక ఇన్వెస్ట్మెంట్ 1000 డిబెంచర్స్ గురించి మాట్లాడడం, కంపెనీ ఎన్ని డిబెంచర్స్ ఇష్యూ చేస్తుంది, ఆ 1000 లో మళ్ళీ అందరూ అన్ని షేర్ చేయొచ్చు, చేయకపోవచ్చు. అసలు ఎంతమందికి ఎన్ని చేస్తుంది? Yes, sir. Yes, sir. ఈ కాంప్లికేషన్ ని రిమూవ్ చేయడానికే మనకి స్టాండ్ ఇచ్చాను. ఏంటది? Yes, 13. ఈస్ 13 అకౌంటింగ్ ఫర్ Investment. ఎవరి రెస్పాన్సిబిలిటీ వాడు ఎలా తీసుకోవాలో స్టాండర్డ్ నేర్పిస్తుంది. Yes, sir. రైట్ అన్న. మరి కంపెనీ ఏం చేస్తుంది సార్? కంపెనీ ఒకటే పని చేస్తుంది, పేమెంట్ చేస్తుంది. ఏ రోజున? Year end. ఇక్కడ డేట్ 31st మార్చ్ కాబట్టి 31st మార్చ్. వాళ్ళు ఏ డేట్ పెట్టుకుంటే ఆ డేట్ పేమెంట్ చేసేటప్పుడు లిస్ట్ ఆఫ్ డిబెంచర్స్ తీస్తుంది నాకు. అంటే ఆ రోజున, ఏ రోజున? Payment date. మార్చిన. Yes, sir. 31st మార్చిన లిస్ట్ ఆఫ్ డిబెంచర్స్ ఓపెన్ చేసి ఆ లిస్ట్ లో ఎవరుంటే వాళ్ళకందరికి ఏం చేస్తుంది అన్న? Interest pay చేస్తారు. ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరికీ పే చేస్తుంది అన్న. ఆ లిస్ట్ లో ఉన్నవాడు ఆ రోజే వచ్చి ఉండొచ్చు, ఆ సెకండే వచ్చి ఉండొచ్చు.
ఎస్ సార్. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ నా పేమెంట్ డేట్ ఇది కాదు నాన్న, నా పేమెంట్ డేట్ 31st మే నాన్న. 31st మేన పేమెంట్ చేస్తాను, కానీ మా అర్థం ఏం చెప్తున్నాను, ఎస్ సార్. 31st మే 1 year పేమెంటే చేస్తాను, లైక్ ఏప్రిల్ టు మార్చ్ 1 year పేమెంట్. ఎస్ 1 year పేమెంటే, కానీ పేమెంట్ డేట్ ఎప్పుడు 31st మే. 31st మేన. అంటే ఇప్పుడు నేను పేమెంట్ ఎవరికి చేయాలి మళ్ళీ క్వశ్చన్ తీసి ఏం చేస్తాను నేను, మళ్ళీ అప్పుడు వరకు ఈ లిస్ట్ పేమెంట్ రోజున ఎవరైతే నా లిస్ట్ లో నేను ఇష్యూ చేసిన డిబెంచర్స్ ఎవరు హోల్డ్ చేస్తే వాళ్ళకి పే చేస్తాం. వాళ్ళకి పే చేస్తాను నాన్న. అంతే తప్ప ఆ 1 year పాటు ఎవరు హోల్డ్ చేశారు, ఎవరెవరు ఎంత పీరియడ్ హోల్డ్ చేశాడు, ఎవరు ఎన్ని రోజులు హోల్డ్ చేశారు అనేది కంపెనీకి సంబంధం. ఎస్ రైట్ అన్న. ఎస్ సార్. సార్ బాగుంది, కంపెనీకి సంబంధం లేదు, మరి మన పరిస్థితి ఏంటి, సుమన్ పరిస్థితి ఏంటి, మూర్తి పరిస్థితి ఏంటి, రాజా పరిస్థితి ఏంటి, సందీప్ గారి పరిస్థితి ఏంటి, ఒక రోజు కొనుక్కున్న పాపం వై పరిస్థితి ఏంటి కదనా. ఎస్ సార్. వీళ్ళందరూ అకౌంట్ ఫైల్ ఎలా చేసుకోవాలి అనే క్వశ్చన్ ఏదైతే అప్పుడు అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 13 మనకి దీనికి సొల్యూషన్ ఇచ్చింది. ఎవరు వాళ్ళ వాళ్ళ బుక్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ ఎలా వాల్యూ చేసుకోవాలి, వాళ్ళ యొక్క ఇన్కమ్ ని ఎలా రికగ్నైజ్ చేసుకోవాలి, ఆ ఇన్వెస్ట్మెంట్ యొక్క ఇన్కమ్ ని ఎలా రికగ్నైజ్ చేసుకోవాలి, ఇలాంటి విషయాల్ని అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 13 క్లారిఫై చేసి. ఓకేనా. ఎస్ సార్. రైట్. ఇప్పుడు నేను ఇదంతా చదువుతాను, ఇదంతా చదివిన తర్వాత అప్పుడు నేను మళ్ళీ అది ఎలా క్లారిఫై చేశారనేది ఇక్కడ ఉన్న దాన్ని బట్టి నువ్వు చెప్తే సుధాన్ ముందుకు తీసుకెళ్దాం. ఓకేనా. ఎస్ సార్. రైట్. ఇది అర్థమైన తర్వాత మనం నెక్స్ట్ క్లాస్ లో అవసరమైతే దాని మీద ఎగ్జాంపుల్స్ కానీ ఏమైనా చేయడానికి ట్రై చేద్దాం. ఎస్. రైట్. వంశిక వెంకటలక్ష్మి ఇందులో మ్యూట్ చేశారు. ఎస్ సార్. వంశిక విన్నావా ఇప్పుడు దాకా చెప్పిన ఎగ్జాంపుల్? ఎస్ సార్. రైట్. ఇప్పుడు నువ్వు క్వశ్చన్ చెప్పు, ఆన్సర్ చెప్పు. జాగ్రత్తగా చదువుతున్నాను, అబ్జర్వ్ చేయి. The entry for investment account for these two broad categories, two categories ఏంటంటే ఫిక్స్డ్ ఇన్కమ్ బేరింగ్ సెక్యూరిటీ, వేరియబుల్. సో మనం ఫస్ట్ మాట్లాడుతుంది దేని గురించి? ఫిక్స్డ్ ఇన్కమ్ refers to securities having a fixed return of income. Investment in government securities or debentures comes under this category. ఫిక్స్డ్ గా ఇన్కమ్ ఇచ్చే ఏదైనా ఈ కేటగిరీలోకి వస్తుంది అని చెప్తాను. ఓకేనా. ఎస్ సార్. రైట్. నువ్వు అబ్జర్వ్ చేస్తే దీనిలో నెక్స్ట్ పాయింట్, the transaction of fixed income bearing securities may occur in the following basis. ఒక ట్రాన్సాక్షన్ లైక్ ఇప్పుడు నేను ఇందాక చెప్పిన సుమన్ టు బై మూర్తి ఆర్ మూర్తి టు సుమన్ ట్రాన్సాక్షనే కదా ఇది. ఎస్ సార్. సో సుమన్ సోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ డిబెంచర్స్ టు మూర్తి ఆన్ 30th June కదా. ఎస్ సార్. సో ఇది ఒక ట్రాన్సాక్షనే కదా. ట్రాన్సాక్షన్ సార్. ఈ ట్రాన్సాక్షన్ ని 2 ways ని ఎక్స్ప్రెస్ చేస్తారంట. 2 ways లో ఏంటి ఎక్స్ప్రెషన్? ఒకటేంటి ఎక్స్ ఇంట్రెస్ట్ బేసిస్, రెండోది ఏంటన్నా కమ్ ఇంట్రెస్ట్ బేసిస్. సో జనరల్ మీనింగ్ నువ్వు అబ్జర్వ్ చే. ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ అంటే అయిపోయిన ట్రాన్సాక్షన్ కి కాదు, ఇంట్రెస్ట్ కి సంబంధించి మాట్లాడుతాడు. ఎక్స్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ కాకుండా, అంటే నేను పర్చేజ్ చేసే వాల్యూ, నేను ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు నేను 105 అన్నాను ఇక్కడ, మనం చెప్పిన ఎగ్జాంపుల్ తోనే ఇంటర్లింక్ చేస్తాను అన్ని కూడా. 105 రూపీస్ అన్నానా లేదా? అన్నారు సార్. 105 అనేది డిబెంచర్ వాల్యూవా, డిబెంచర్ తో ఇంట్రెస్ట్ కూడా కలిపిన వాల్యూవా? డిబెంచర్ తో ఇంట్రెస్ట్ కూడా కలిపిన వాల్యూ సార్. చెప్పలేం, దాన్నే మెన్షన్ చేయాలని. ఒకవేళ నేను 105 ఎక్స్ ఇంట్రెస్ట్ అని మెన్షన్ చేశాను అనుకో, దాని అర్థం ఏంటి? 105 ఎక్స్ ఇంట్రెస్ట్, ఈ ఎక్స్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ కాకుండా అంటే నా 105 లో ఇంట్రెస్ట్ లేదు, ఇంట్రెస్ట్ కి సపరేట్ పేమెంట్ ఇవి. ఎస్ సార్. నేను నీకు అమ్ముతా, నేను ఎంతకాలం హోల్డ్ చేశాను? అది 3 months సార్. మరి నువ్వు నాకు డిబెంచర్ కి వాల్యూ ఇవ్వాలి, ఆ 3 నెలలు హోల్డ్ చేసేందుకు నాకు నువ్వే ఇవ్వాలి, ఇంట్రెస్ట్ కూడా ఇవ్వాలి సార్. ఇంట్రెస్ట్ కూడా ఇవ్వాలి. ఆ 105 లో ఇంట్రెస్ట్ తో కలిపి చెప్పొచ్చు, కలుపుకొని చెప్పొచ్చు. ఎస్ సార్. సో కలిపి చెప్తే కమ్ ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ ని కలుపుకొని చెప్తే ఎక్స్ ఇంట్రెస్ట్. ఎక్సెన్స్ నా సేల్ వాల్యూ నాన్న. అంటే మార్కెట్ లో నేను సేల్ చేసినప్పుడు ఇలా మాట్లాడుకుంటాను అన్నమాట. ఎస్ సార్. రైట్. నెక్స్ట్, ఇన్ కేస్ ద ట్రాన్సాక్షన్ ఈజ్ ఆన్ ఎక్స్ ఇంట్రెస్ట్ బేసిస్. ఎక్స్ ఇంట్రెస్ట్ అంటే నాన్న ఇంట్రెస్ట్ లేకుండా, the amount of interest accrued to the date of transaction has to be paid in addition to the price of the security. అలాంటప్పుడు సో మూర్తి గారు సుమన్ కి ఎంత పేమెంట్ చేయాలంటే ఏం చెప్తాం?
1,05,000 డిబెంచర్ కొనుక్కున్నందుకు డబ్బులు పే చేయాలి, ప్లస్ ఇంట్రెస్ట్ సపరేట్ గా ఇంట్రెస్ట్ పే చేయాలి. సార్. సెంటెన్స్ అర్థమవుతుంది? మళ్ళీ సెంటెన్స్ చెప్తాను చూడు. ఇన్ కేస్ ద ట్రాన్సాక్షన్ ఈజ్ ఆన్ ఎక్స్ ఇంట్రెస్ట్ బేసిస్ ద అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అక్రూడ్ టు ది డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్. ఏ రోజైతే ట్రాన్సాక్షన్ జరుగుతుందో ఆ రోజు వరకు ఎక్రూ అవుతుంది కదా ఇంట్రెస్ట్. ఎస్ సార్. ఎన్ని నెలలు ఎక్రూ అయింది ఇక్కడ? 3 months సార్. సో పేమెంట్ డేట్ 31st March కాబట్టి లాస్ట్ ఇయర్ పేమెంట్ అయింది, ఈ ఇయర్ లో 3 months పాటు అది ఏమైంది? ఎర్న్ అయింది, ఎక్రూ అయింది. ఎస్ అవునా సార్. కదా? అవును సార్. కంపెనీ ఇప్పుడు ఇవ్వదు నాకు పేమెంట్, కానీ ఎవరు ఇవ్వాలి? సుమన్ సార్ మీరు ఇవ్వాలి సార్. సుమన్ సార్ కి ఎవరు ఇవ్వాలి? సుమన్ సార్ ఎవరికి ఇస్తారు? సుమన్ సార్ అమ్ముతున్నారు ఇక్కడ. కంపెనీ ఇవ్వాలి సుమన్ సార్. సార్కి పాప రావాలి డబ్బులు. సుమన్ సార్ ఎవరికి ఎవరు? ఎస్ సార్. సుమన్ సార్కి రావాలి కదా నాన్న? ఎస్ సార్. ఎంత రావాలి? ఎన్ని రోజులకి రావాలి? 3 months కి రావాలి. 3 months ఎక్కువ అయింది, 3 months రావాలి. ఎవరు పే చేస్తారు? కంపెనీ పే చేస్తే ఇస్తారు. కంపెనీ ఏం చేయదు అసలు. ఎవరికి అమ్మాను నేను? మూర్తి సార్. మూర్తి సార్ ఇవ్వాలి. ఎస్ సార్. అర్థవుతుంది? మరి మూర్తి సార్కి ఎలా సార్ మాట్లాడు? రాజా సార్ ఇస్తారు సార్. రాజు సార్ ఇస్తారా? ఇంకెవరిని ఇస్తారో మళ్ళీ మాట్లాడు. ఓకేనా? ఓకే సార్. మొత్తానికి ఎక్స్ ఇంట్రెస్ట్ లో ఏం చెప్తున్నాను నేను? ఇంట్రెస్ట్ అక్రూ అయింది కూడా ఇవ్వాలి. నేను చెప్పినటువంటి ట్రాన్సాక్షన్ ప్రైస్ లో ఇంట్రెస్ట్ ఉంది, దాన్ని సపరేట్ గా పే చేయాలి. ఎస్ సార్. ఓకేనా? ఇట్ హ్యాస్ టు బి పెయిడ్ ఇన్ అడిషన్ టు ది ప్రైస్ ఆఫ్ ది సెక్యూరిటీ. క్లియర్ అనా? ఎస్ సార్. రైట్, నెక్స్ట్. సో దానికి ఎంట్రీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్వెస్ట్మెంట్స్ ని పర్చేజ్ చేశాను అనుకో ఒకరి దగ్గర నుంచి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మూర్తి సార్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంట్రీ చేయడు. మూర్తి సార్ పర్చేజా, ఇది సేలా? పర్చేస్ సార్. పర్చేజ్. సో కొనుక్కుంటున్నారా లేదా? ఎస్ సార్. సో 1,05,000 ఏంటి? ఇన్వెస్ట్మెంట్ వాల్యూ సార్. సో ఇంట్రెస్ట్ అనేది సపరేట్ క్యాలిక్యులేషన్. ఇందాక చూసాం 2,500. ఎస్ సార్. ఎంట్రీ ఏం వస్తుంది చూడుకో. ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ డెబిట్, ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. ఎవరికి పే చేస్తున్నారు? సుమన్ సార్ కి పే చేస్తారు. అర్థమైంది కదా ఇది? ఎస్ సార్. రైట్, ఇక్కడ చూడు స్టార్ పెట్టాడు. దిస్ అమౌంట్ విల్ అపియర్ ఇన్ ద క్యాపిటల్ కాలమ్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్. దీని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ కాలమ్ లో రాయాలి. ఇన్వెస్ట్మెంట్ వేరు, ఇంట్రెస్ట్ వేరు అన్నమాట. ఎస్ సార్. ఓకేనా? దిస్ అమౌంట్ విల్ అపియర్ ఇన్ ద ఇన్కమ్ కాలమ్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ కి కాలమ్స్ ఉంటాయి, రైట్? ఆ కాలమ్స్ మనం డిస్కస్ చేయాలి. సో మొత్తానికి అయితే సపరేట్ అనే విషయం ఫస్ట్ అర్థమవుతుందా? ఎస్ సార్. అర్థమవుతుంది కదా? ఎస్ సార్. రైట్. ఇప్పుడు క్వశ్చన్ లో 105 ద ట్రాన్సాక్షన్ దట్ మీన్స్ someone sold to Murthy 105 rupees x interest అని చెప్పానంటే నేను ఎంత కమ్మినట్టు ఇప్పుడు ఆ డిబెంచర్ ని? డిబెంచర్ ని 1,05,000 కి అమ్మినట్టు సార్. ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం లేదు కదా ఇంకా? లేదు పే చేయాలి సార్. చేయాలి, లేదు కాదు. ఇంట్రెస్ట్ చెప్పకపోయినా పే చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, అర్థమవుతుంది? ఎందుకంటే ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ అవుతుంది, అదే పాయింట్ ఇక్కడ. ఎస్ సార్. ఓకేనా? ప్రతిసారి చెప్తాను ఎక్స్ప్రెస్ చెప్పినా చెప్పకపోయినా దాని ఇంట్రెస్ట్ లేదని తెలిస్తే ఏం చేయాలి? ఇంట్రెస్ట్ సపరేట్ గా పే చేయాలి. రైట్, నెక్స్ట్ ఇంకొక పాయింట్ జాగ్రత్తగా అర్థం. ఇన్ కేస్ ద ట్రాన్సాక్షన్ ఈజ్ ఆన్ కమ్ ఇంట్రెస్ట్ బేసిస్ అంటే అర్థం ఏంటి? ఇంట్రెస్ట్ కలిపి కూడా అంటే 105 రూపీస్ లో ఏముంది? ఇంట్రెస్ట్ కూడా కలిపి. ఇంట్రెస్ట్ కూడా కలిపి ఉంది సార్. A part of the purchase price is related to the interest accrued from the date of the last payment is paid to date of transaction. So ఈ పాయింట్ కొంచెం డీటెయిల్ గా మనం డిస్కస్ చేయాలి. ఓకేనా? ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ లో నీకు అర్థమైపోతుంది. అమౌంట్ ఎంత? ఇంట్రెస్ట్ అమౌంట్ ఈ ఎగ్జాంపుల్ ఇందాక 2,500 అంటే ఇప్పుడు 1,05,000 లో 2,500 వాల్యూ ఏంటి? 2,500 ఇంట్రెస్ట్ వాల్యూ సార్. మరి 1,02,500 ఏంటి? ఇంట్రెస్ట్ కలిపి అయిన అమౌంట్ సార్. 1,02,500 1,05,000 ఇంట్రెస్ట్ కలిపిన వాల్యూ. ఓకే సార్. 1,02,500 అనేది వితౌట్ ఇంట్రెస్ట్. ఎస్ సార్. అంటే దీని అర్థం ఇది ఇన్వెస్ట్మెంట్ వాల్యూ, ఇది ఇంట్రెస్ట్ వాల్యూ. ఇంట్రెస్ట్ వాల్యూ మైనస్ ఎందుకు చేస్తాను? ఇంతకు ముందు ఎందుకు చేయలేదు? సపరేట్ గా ఎందుకు పే చేస్తాను? ఎందుకంటే అదే ఇన్వెస్ట్మెంట్ వాల్యూ కాబట్టి సార్. ఇంతకు ముందు ఎక్స్ ఇంట్రెస్ట్ కాబట్టి, ఇప్పుడు అదేంటి కమ్ ఇంట్రెస్ట్ అని చెప్తున్నాను కాబట్టి. ఎస్ సార్. అంటే కమ్ ఇంట్రెస్ట్ అని చెప్తే నా ట్రాన్సాక్షన్ వాల్యూ ఏం కలిసిపోయినట్టు? దానిలో ఇంట్రెస్ట్ కూడా కలిసిపోయినట్టు. ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ ఏం చేయాలి? నేను
ఇంట్రెస్ట్ ని విడగొట్టాలి సార్. విడగొట్టి సపరేట్ గా ఇంట్రెస్ట్ వాల్యూ ఇంట్రెస్ట్ కి, అసెట్ వాల్యూ అసెట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. సో ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఒక డేట్ మీకు చెప్పారు, డేట్ గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే సార్. And in this case, the cost of investment has to be calculated by subtracting the amount of accrued interest from the purchase price. అవునా కదా? ఎస్ సార్. Right? Entry is same. Investment account debit, interest account debit to bank account. ఎస్ సార్. Entry is same, but amounts are different. If the 105 is X interest, the entry is 1,05,000 investment, 2,500 interest, total payment 1,07,500. ఎస్ సార్. If the 105 is a come interest basis, that means investment value 1,02,500, purchase value plus interest 2,500. The total value is 1,05,000. 1,05,000. అమ్మా మీనింగ్ అర్థమైందా ఫస్ట్? అర్థమైంది సార్. రైట్. సో దీనిలో ఒకటే మనకి ఇంకా కాంప్లికేషన్ లో ఒక విషయం మీద క్లారిటీ లేదు. ఇంకా ఏంటి ఒక విషయం? డేట్ ఒకటి. ఆ డేట్ గురించి ఏదో చెప్తున్నాడు, ఆ ఒక్క డేట్ గురించి మనం మాట్లాడాలి కదా? ఎస్. ఓకే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అది కూడా చెప్తాం. మనకు టైం ఉందా? రైట్, పర్వాలేదు. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలన్నా దీనిలో ఇంకొక పాయింట్ చెప్పేసరికి ఈ పాయింట్స్ కంప్లీట్ చేసేది అప్పుడు దానికి వెళ్దాం. When the interest amount is actually received, it is entered in the income column credit side. The net effect of these entries will be that the amount created to the income will be only interest arising between the date of purchase and the one which is next falls due. So note point, interest amount is always calculated with respect to the nominal value. Interest is always calculated nominal value. Avana kada nana? Yes sir. Right. In case the quotation does not specify whether the X interest or come interest, the same will be treated as X interest. X interest. If nothing is specified, generally ఎలా ట్రీట్ చేయాలి దాన్ని? X interest లాగే ట్రీట్ చేయాలి. ఇంట్రెస్ట్ అనేది సెపరేట్, ఇంట్రెస్ట్ దానిలో లేదు అని ఊహించుకోవాలి. ఓకేనా? yes ఉంది అని ఊహించుకోకూడదంట, లేదు అని ఊహించుకోవాలంట. ఓకేనా? yes sir. రైట్. అని ఇంకా మిగిలిపోయింది ఏంటంటే మనకి డేట్స్ కదా. ఇదే ఎగ్జాంపుల్ నువ్వు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి, అర్థమైపోతుంది. ఇక్కడ మీరు చేస్తున్న పని ఏంటంటే నాన్న, ఫర్ ఎగ్జాంపుల్ చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయాలి. సో నేను మూర్తి సార్ బుక్స్ లో ఉన్నాను అనుకున్నాం. ఓకేనా? అర్థం అవడం కోసం మూర్తి సార్ బుక్స్ తీసుకున్నాను, బాగా అర్థమవుతుంది. ఓకేనా? మూర్తి సార్ ఇన్వెస్ట్మెంట్ కొన్నారా లేదా? కొన్నారు సార్. ఎస్యూమ్ చేసుకుందాం ఎక్స్ ఇంట్రెస్ట్ అని. yes sir. ఓకేనా? కొనేటప్పుడు ఇంట్రెస్ట్ ని డెబిట్ చేస్తారా లేదా? ఇంట్రెస్ట్ ని క్రెడిట్ చేస్తాం కదా సార్. కొనేటప్పుడు పర్చేజ్ చేసినప్పుడు పర్చేస్ చేసేటప్పుడు డెబిట్ చేస్తాం సార్. డెబిట్ చేస్తాం కదా నాన్న? yes sir. చేస్తాం నాన్న. రైట్. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా విని, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ అంటే ఏస్ 13 ప్రకారం ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ అంటే ఎసెట్ ఒకటి కాదు. ఇట్ కంటైన్స్ ఎసెట్ యాజ్ వెల్ యాజ్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్. ఓకేనా? yes sir. అంటే ఇప్పుడు నేను ఎసెట్ అకౌంట్ ప్రిపేర్ చేస్తానంటే దానిలో 2 అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాను. ఏంటి 2 అకౌంట్స్? ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ఒకటి, ఇంట్రెస్ట్ అకౌంట్ ఒకటి. ఓకేనా? దీనిలో ఇంట్రెస్ట్ కూడా ఉంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఇంట్రెస్ట్ గురించి, ఇన్వెస్ట్మెంట్ గురించి కాదు. yes sir. ఇంట్రెస్ట్ కూడా ఇదే కదా నాన్న? లేదు, డౌట్ ఉందంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ అకౌంట్ అని హెడ్డింగ్ పెడతాను, నాకు అభ్యంతరం ఏమీ లేదు. సో ఫార్మాట్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. okay sir. ఇప్పుడు మూర్తి సార్కి ఇంట్రెస్ట్ పేమెంట్ చేసినప్పుడు డెబిటా క్రెడిటా? మూర్తి సార్ పేమెంట్ చేయాలి కదా సార్, సో డెబిట్ సార్. డెబిట్. ఓకే. డేట్? డేట్ 30th June సార్. ఈ ఎగ్జాంపుల్ ప్రకారం 30th June ఏనా? yes sir. 30th June ఇంట్రెస్ట్ పేమెంట్ ఎంత నాన్న? 2,500. ఓకేనా? yes sir. ఓకే, జాగ్రత్తగా అభ్యర్థి. ఇదే మూర్తి సార్ రాజసార్కి సేల్ ఎప్పుడు చేశారు? 31st October సార్. 31st. అమ్మ కాన్సన్ట్రేట్ చేయ, ఇక్కడ అర్థమైతే ఇంకా అర్థమైపోయినట్టే. yes sir. 31st October కదా నాన్న? yes sir. మరి 31st October సేల్ చేస్తే నాకు ఇంట్రెస్ట్ వస్తుందా, నేను ఎవరికైనా ఇంట్రెస్ట్ పే చేయాలి? మీకు వస్తుంది సార్. రాజసార్ నుంచి మూర్తి సార్కి ఇంట్రెస్ట్ వస్తుంది కదా నాన్న? వస్తుంది సార్. ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది నాన్న? ఇంట్రెస్ట్ వచ్చేసి 3,333 సార్. 3,333. నేను ఇక్కడ వేసానే అనుకో, ఇలాగా నువ్వు అబ్జర్వ్ చేయి, ఇలా నేను వేసానే అనుకో, నేను నిజంగా రికగ్నైజ్ చేస్తాను ఇన్కమ్ ఎంత నాన్న? 3,333 సార్.
3,333 ఇన్కమ్ కింద 2,500 ఎక్స్పెండిచర్ కింద రికగ్నైజ్ చేసి నేను డిఫరెన్స్ వాల్యూ ఎంత రికగ్నైజ్ చేస్తాను ఇన్కమ్ కింద 833 రికగ్నైజ్ చేస్తాను. కరెక్టా ఇది? మూర్తి సార్కి ఎర్నింగ్ ఎంత? ఈ కేసు కదా మనం మాట్లాడుతున్నాం. ఎస్ సార్. మూర్తి సార్ హోల్డ్ చేసిన పీరియడ్ ఎంత? మూర్తి సార్ హోల్డ్ చేసిన పీరియడ్ 4 4 months. months సార్. 4 months. అంటే ఆయనకి రావాల్సిన ఇన్కమ్ ఎంత? 4 months ఇన్కమ్ రావాలి. అంటే 3,333 ఇన్కమ్ అవ్వాలి, కానీ నువ్వు చేస్తున్న ప్రొసీజర్ ఇన్కమ్ ఎంత అవుతుంది? 833 అవుతుంది సార్. మరి రాంగ్ కదా అది? ఎస్ సార్. ఇది రాంగా కదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ సార్. ఇది రావాలి అంటే 3,333 ఇన్కమ్ ఆయనకి రావాలి అంటే నేను ఇక్కడ అమౌంట్ ఎంత రాయాలి? సేల్ వాల్యూ కలిపి అంతే, ఎంత రాయాలి? 5,833 రాయాలి, అంతేనా? ఎస్ సార్. 5,833 ఇన్కమ్ రాస్తే దానిలో నుంచి 2,500 మైనస్ చేస్తే రిమైనింగ్ నాకు ఎంత మిగులుతుంది? 3,333 సార్. అసలు ఏంటి 5,833? 2,500 కూడా రియలైజ్ అవ్వాలి సార్. అలా మనం ప్రతిదీ కట్టలేం కదా నాన్న. ఇంట్రెస్ట్ అందుకే నాన్న జాగ్రత్తగా విను. ఇంట్రెస్ట్ ఇప్పుడు ఎప్పుడైనా అసెట్ ని అమ్మినప్పుడు, నేను ఏం చెప్తాను జాగ్రత్తగా విన్నావా? ఎస్ సార్. ఆ ఇంట్రెస్ట్ ఎప్పుడైనా అసెట్ మనం అమ్మినప్పుడు ఇంట్రెస్ట్ రికగ్నైజ్ ఎలా చేయాలంట? ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ నువ్వు ఇప్పుడు చేసిన 3,333 ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు చేసావు? జూన్ నుంచి అక్టోబర్ వరకు చేసాం సార్. కానీ అసలు యాక్చువల్ గా అలా చేయకూడదు. ఎందుకంటే నీకు 30th జూన్ కి నిజంగా ఇంట్రెస్ట్ వచ్చేసిందా కంపెనీ నుంచి? లేదు సార్, రాలేదు సార్. రాలేదు కదా. అంటే నాకు ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి రావాలి యాక్చువల్ గా? యాక్చువల్ గా అయితే కంపెనీ నుంచి రావాలి సార్. కంపెనీ నుంచి ఏ డేట్ నుంచి రావాలి ఇంట్రెస్ట్? మా ఏప్రిల్ నుంచి అక్టోబర్ 1st వరకు. ఏప్రిల్ నుంచి రావాలి. ఎస్ సార్. లాస్ట్ పేమెంట్ కంపెనీ ఎప్పుడు చేసింది? 31st మార్చ్ చేసింది సార్. అంటే 1st ఏప్రిల్ నుంచి కంపెనీ ఎవరికి పేమెంట్ చేయలే. ఎస్ సార్. కంపెనీ పేమెంట్ చేయలే, కానీ నేను మాత్రం ఎవరికి పేమెంట్ చేస్తాను? సుమన్ సార్ కి పేమెంట్ చేస్తాను. కానీ మరి నాకు డబ్బులు రావాలిగా కంపెనీ నుంచి. రావాలి సార్. సో కంపెనీ నుంచి ఎంత రావాలో రాయాలనే. ఎస్ సార్. సో లాస్ట్ పేమెంట్ డేట్ 1st ఏప్రిల్ నుంచి వీడు ఏ రోజు అమ్మేశాడు? 31st అక్టోబర్. అంటే ఎన్ని నెలలు? 7 months సార్. 7 months. సో క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఇది 7 months ఎంత? ఎస్ సార్. 1 lakh into 10% into 7/12. సో క్యాలిక్యులేట్ చేయనా? 5,833 సార్. అప్పుడు అంటే నేను ఇంట్రెస్ట్ రాసుకునేటప్పుడు నేను ఎంత రాయాలి? 5,000 అంటే 7 months రాయాలి. సో నేను 7 months కి ఎందుకు రాయాలి సార్? నేను 7 months కి రాస్తేనే కదా నాకు ఇన్కమ్ రియల్ గా ఎంత వస్తుంది? 3,333. ఎందుకంటే నేను హోల్డ్ చేసిన పీరియడ్ ఎంత పీరియడ్? 4 months. 4 months ఇంట్రెస్ట్ నాకు రావాలి, కానీ నేను పే చేసేసాను ఆల్రెడీ, అది రావాలి, ప్లస్ నేను హోల్డ్ చేసిన పీరియడ్ రావాలి. రెండు రిసీవ్ అయితేనే అప్పుడు నాకు ఎంత వస్తుంది అన్న? 3,333 వస్తుంది సార్. అప్పుడు నువ్వు కాన్సన్ట్రేట్ చేయి, ఆలోచించినాను. ఫర్ ఎగ్జాంపుల్ సార్, అంటే ఈ 5,833 నాకు ఎవరు పే చేస్తారు? 2,500 అది కంపెనీ పే చేస్తారు. ఆయన దగ్గర ఉంటే కంపెనీ పే చేస్తారు. నేను ఆ కంపెనీకి అమ్మానా? లేదు సార్, రాజా సార్ ఇవ్వాలి సార్. రాజు సార్ ఇస్తారు ఇది, రైట్ అన్న? సార్ మరి రాజు సార్ పరిస్థితి ఏంటి? డబ్బులు రాజు సార్కి రాలేదు కదా. రాజు సార్ ఏం చేస్తారు చూడు. రాజు సార్ డెబిట్ సైడ్ ఏ డేట్ నాన్న? 31st అక్టోబర్ సార్. కొనుక్కున్నప్పుడు ఎంత పే చేస్తారు? ఇంట్రెస్ట్ ఎక్స్క్లూడ్ చేసేసి పే చేస్తారు, ఎక్స్ ఇంట్రెస్ట్ పే చేస్తారు. ఇంట్రెస్ట్ వాల్యూ ఎంత అడుగుతున్నా? మిగతా పక్కన పెట్టి 5,833 సార్. అది నాకు పే చేస్తారు కదా. ఎస్ సార్. అదే ఆయన నాకు పే చేశాడు అనుకో, ఎస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా రాజు సార్ ఎవరికి ట్రాన్స్ఫర్ చేయలేదు అనుకుందాం. ఓకే సార్. రాజు సార్ ఎవరికి ట్రాన్స్ఫర్ చేయకపోతే 31st మార్చిన కంపెనీ లిస్ట్ లో ఎవరు ఉంటారు? రాజా సార్ ఉంటారు సార్. రాజు సార్కి డబ్బులు వస్తాయి ఆ కంపెనీ నుంచి? వస్తుంది సార్. వస్తుందని. కంపెనీ నుంచి డబ్బులు ఎంత వస్తాయి? 4,167. 10,000 కంపెనీకి అన్ని తెలియదు కదా పాపం. ఎస్ సార్. 1 year ఇంట్రెస్ట్ ఇచ్చేస్తుంది. అంటే ఎప్పటి నుంచి ఎప్పుడు ఇస్తుంది? 1st ఏప్రిల్ నుంచి 31st మార్చ్ వరకు ఇస్తుంది. వాట్ ఈస్ 1st ఏప్రిల్? ఏంటి సార్? 1st ఏప్రిల్ అనేది ఏంటి అసలు? ఇంట్రెస్ట్ అక్రూ అవుతూ వస్తుంది. లాస్ట్ పేమెంట్ కంపెనీ ఎప్పుడు చేసిందో అప్పటి నుంచి పేమెంట్, లాస్ట్ పేమెంట్ అయిపోయిన దగ్గర నుంచి, లాస్ట్ పేమెంట్ ఎప్పుడు అయిపోయింది? 31st మార్చ్.
Yes, sir. ఆ తర్వాత స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 31st. Transaction Yes, sir. అర్థమవుతుందా నాన్న? Yes, sir. ఇప్పుడు నేను ఇక్కడ 10 రాస్తేనే కదా 10,000 మైనస్ 583 ఎంత ఇన్కమ్ అవుద్ది? అప్పుడు 4,167 ఇన్కమ్ అవుతుంది సార్. ఆయన ఇన్కమ్ ఆయనకి వచ్చేయడం తప్పలేదు కదా నాన్న. లేదు కానీ అకౌంట్ ఫర్ ఎలా చేయాలి? 10,000 చేయాలి. ఎవరిదో వాళ్ళు అకౌంట్ ఫర్ చేసుకుని వాడి అల్టిమేట్ ఎర్నింగ్ ని పర్ఫెక్ట్ గా రికార్డ్ చేస్తారు. ఎస్ సార్. ఇది అకౌంటింగ్ స్టాండ్ ఇచ్చినటువంటి సొల్యూషన్. ఎస్ సార్. అర్థమైందా నాన్న ఇప్పుడు ఈ పాయింట్? అర్థమైంది సార్. ఇప్పుడు ఈ 10,000 ఇంట్రెస్ట్ నేను క్రెడిట్ చేశాను కదా, దానికి వాళ్ళు చెప్పాను నాన్న ఇంట్రెస్ట్ డేట్. చూడు, ఇంట్రెస్ట్ అక్రూడ్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ లాస్ట్ ఇంట్రెస్ట్ పేడ్ టు డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్. అంతే. అర్థమైందా నాన్న? ఎస్ సార్. ద డేట్ ఆఫ్ లాస్ట్ ఇంట్రెస్ట్ పెయిడ్ ఎప్పుడు? కంపెనీ లాస్ట్ ఇంట్రెస్ట్ పెయిడ్ ఎప్పుడు? 31st March. అప్పటి నుంచి కంటిన్యూగా స్టార్ట్ చేసి ట్రాన్సాక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ చూడు, మూర్తి సార్ పాయింట్ ఆఫ్ వ్యూ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది? 30th June సార్. ఆయన పర్చేజ్ చేసింది నాన్న. ఎస్ సార్. సేల్ చేసింది ఎప్పుడు? 31st October సార్. అంటే అక్టోబర్ లో నేను సేల్ కి ఎంట్రీ రాసినప్పుడు ఇంట్రెస్ట్ ఎంత రాసుకుంటానంటే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తాను? 31st March నుంచి క్యాలిక్యులేట్ లాస్ట్ పేమెంట్ చేస్తాం. డేట్ టు ట్రాన్సాక్షన్ డేట్. కరెంట్ ట్రాన్సాక్షన్. అంతేగాని లాస్ట్ పర్చేజ్ డేట్ టు ట్రాన్సాక్షన్ డేట్ కాదు. ఎస్ సార్. ఓకేనా? ఇంట్రెస్ట్ ఇస్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ది లాస్ట్ ఇంట్రెస్ట్ పేడ్ డేట్. లాస్ట్ ఇంట్రెస్ట్ పెయిడ్ డేట్ టు ట్రాన్సాక్షన్ డేట్. లాస్ట్ కంపెనీ ఇంట్రెస్ట్ పెయిడ్ డేట్ టు ట్రాన్సాక్షన్ డేట్. ఇది గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. అంతే. ఇది గుర్తు పెట్టుకుంటే ఆటోమేటిక్ గా ఇన్కమ్ ఆటోమేటిక్ గా ఎవరి అకౌంట్ లో ఎంత ఎర్నింగ్ రావాలో అంత ఎర్నింగ్ వచ్చేస్తుంది. ఎస్ సార్. అర్థమైందని నేను చెప్పాను. ఎస్ సార్. రైట్. సో ఎవరికైనా దీనిలో ఏదైనా డౌట్ ఉంటే అడగండి. సో నేను ఫిక్స్డ్ ఇన్కమ్ బేరింగ్ గురించి మాత్రమే మాట్లాడాను. సో దీని మీద మనం ఇన్ డీటెయిల్ గా ఫార్మాట్ వాటి మీద సమ్స్ మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓన్లీ కాన్సెప్ట్ మాత్రమే చెప్పాను. సో నోట్స్ అందరి దగ్గర కూడా నోట్స్ లో ఫిక్స్డ్ ఇన్కమ్ బేరింగ్ సంబంధించిన పాయింట్స్ అన్ని కూడా ఉండాలి. రైట్. సో ఇంట్రెస్ట్ ఇస్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ లాస్ట్ ట్రాన్సాక్షన్ డేట్ టు డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్. లాస్ట్ పేమెంట్ డేట్ టు ట్రాన్సాక్షన్. డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్. లాస్ట్ పేమెంట్ డేట్ అంటే వీడి పాయింట్ ఆఫ్ వ్యూ, ఇన్వెస్ట్మెంట్ చేసే అకౌంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ? అది కంపెనీ. లాస్ట్ పేమెంట్ మేడ్ బై ది కంపెనీ టు ది డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్. రైట్ అన్న? ఇది మర్చిపోకుండా ఉంటే చాలు. ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ స్టార్ట్ మొత్తం అయిపోయినట్టే. మిగతాదంతా రొటీన్. ఒకటే పాయింట్. ఇంట్రెస్ట్ ని రాసుకునే ప్రతిసారి ఒక విషయం మైండ్ నుంచి మిస్ అవ్వకూడదు. అది ఏంటో పాయింట్? సో లాస్ట్ పేమెంట్ మేడ్ బై ది కంపెనీ టు ద డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్. ఇంట్రెస్ట్ ఇస్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ లాస్ట్ పేమెంట్ మేడ్ బై ది కంపెనీ టు ది డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్. సింపుల్ లాజిక్. ఇది గుర్తుంటే కనుక ఆటోమేటిక్ గా ఏమవుతుందన్నా మొత్తం టాపిక్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. రైట్. సో నెక్స్ట్ క్లాస్ లో మనం వీటి మీద ఫార్మాట్ అలాగే ఫిక్స్డ్ ఇన్కమ్ బేరింగ్ సెక్యూరిటీ మీద సమ్స్ చూద్దాం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.